నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. నిన్నటి దినాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. 6వ అధ్యాయం. జన సమూహములు చుట్టూ ఉన్నప్పుడు తను ఏం చేయబోతున్నారో ప్రభుకి తెలుసు. కానీ పరీక్షించడానికి ఫిలిప్పును పిలిచి ప్రభు అడుగుతున్నారు, ఆహారం పెట్టాలి, ఎక్కడి నుంచి తెద్దాం, ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పించాలి, ఏం చేద్దాం అని అడుగుతున్నప్పుడు తన క్యాలిక్యులేషన్ ని మనం చూసాం. మనం కూడా మన పరిస్థితులను బట్టి మన క్యాలిక్యులేషన్ లో ఇంత అయితే కూడా చాలదు, ఈ మార్గం గుండా వెళ్తే కూడా మనం ఏమీ చెయ్యలేం అని ఒక నిరాశనో లేకపోతే దిక్కు తోచని స్థితి ఉండొచ్చు. దేవుడు అటువంటి పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తూ మనకి ఒక అవకాశాన్ని ఇస్తారు ఆలోచించుకోవడానికి. కానీ మనం ఇంకా ఆయన మీద పూర్తిగా ఆధారపడుతున్న సమయం, ఆయన చేయబోతున్న కార్యం, ఆయన చేస్తున్న కార్యం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడైతే చిన్న మంద, చాలా కొంచెం రొట్టెలు, చాలా కొంచెం చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడ సరిపోతాయండి? ఆ బిడ్డకే సరిపోతాయో లేదో. అలాంటిది 5,000 మంది పురుషులు ఇంచుమించు, ఇక స్త్రీలు ఎంతమందో పిల్లలు ఎంతమందో తెలీదు. అటువంటి జనసమూహానికి ఎలా సరిపోతాయి? కానీ ప్రభు వాటిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరినీ పంక్తులు కూర్చోమని, ఎవరికి ఎంత కావాలో అంత తృప్తిగా తినేటట్టుగా పంచారట. ఇది మనకి తెలిసిన విషయమే, ఎన్నోసార్లు విన్నాం. మనం వింటున్న వాక్యం మనకి నిరీక్షణ ఎందుకు ఇవ్వలేకపోతుంది? అది వాక్యపు లోపమా? కాదు. మనకెందుకు ధైర్యం చెడిపోతూ ఉంది? ఖచ్చితంగా అది వాక్యపు లోపమైతే కాదు. మరి ఏం జరుగుతుంది? అది మనం ఆయన శక్తిని ఆశ్రయించట్లేదు. ఆయన మనల్ని పరీక్షించాలని, ఆయన మనకేదో నేర్పించాలని ప్రభు మన చుట్టూ మనకి ఇటువంటి పరిస్థితులను పెడుతూ ఉంటారు. ఈరోజు ఆయన ప్రేమను మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇదే కాంటెక్స్ట్ లో ఏం జరుగుతుందో కొంచెం చూద్దాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మొట్టమొదటిగా మనం మొదటి 3 వచనాలు చదివి తర్వాత మనం 16 నుంచి 22 వరకు చదువుకుందాం. ఒకటి నుండి 3 వచనాలు. అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను.
మళ్ళా 16వ 16వ వచనం నుండి 22 వరకు చదవండి అక్క. 16వ వచనం నుంచి 22వ వచనం వరకు. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్లి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణెను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశములకు చేరెను. మర్నాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సాయంకాలం అయినప్పుడు వారు మరలా ఇంకొక ఏరియాకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 5,000 మందికి చేసిన ఈ కార్యం ముగించుకొని అండ్ అక్కడ ఆయన చేయవలసిన స్వస్థతలు, బోధ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని వారు సాయంకాలం అయిన తర్వాత శిష్యులు దోణి ఎక్కి వారికి ఆజ్ఞాపించిన రీతిగా కపెర్నహూముకు వెళ్తూ ఉన్నారట. యేసయ్య అయితే వారితో లేరు, కానీ వాళ్ళని జాయిన్ అయినట్టుగా మనం చూస్తున్నాం. నీళ్ల మీద నడుస్తూ వెళ్ళిన అనుభవం ఉంది చూసారా, అది ఇక్కడే కదా, మనం అదే చదువుకున్నాం. అందుకని ఇది మనం చదివి వినిపించుకున్నాం. ఇప్పుడు చూడండి, మర్నాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జన సమూహం వచ్చి చూశారట. చూసి వారికి యేసు ప్రభు కనపడలేదు. వారికి నిన్న జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని బట్టి మళ్ళీ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. వారికి కనపడనందున వాళ్ళు మళ్ళీ చిన్న చిన్న దోణెలు పట్టుకొని వాళ్ళు బయలుదేరారట. ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొని ఇక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బయలుదేరారట. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరయ నుండి వేరే చిన్న దోణెలు వచ్చాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. నిన్నటి దినం వాళ్ళు ఎక్కడ దీన్ని చూశారు? వాళ్ళు ఎక్కడ యేసును కలుసుకున్నారు? తిబిరయ సముద్రం దగ్గర. చెప్పండి, ఎక్కడ? తిబెరియా సముద్రం దగ్గర. కానీ నెక్స్ట్ డే వాళ్ళు అక్కడ ఆయన్ని కలుసుకోవడానికి వస్తే అక్కడ లేరు. కాబట్టి చిన్న చిన్న దోణిలెక్కి అక్కడ ఉన్న అవకాశం బట్టి వాళ్ళు కపెర్నహూమునకు వెళ్ళిపోయారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వెతుకుతున్నారు. ఆయన వెతుక్కుంటూ కపెర్నహూము దాకా వచ్చారు. ఎంత ఆసక్తి కదా, అవునా కదా? చెప్పండి, ఎంత ఆసక్తి. యేసయ్య కావాలని ఎంత దూరమైనా వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం, కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. ఒకసారి చూడండి. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవటం జనసమూహం చూసినప్పుడు ఏం చేశారట? వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుక్కుంటూ కపెర్నహూమునకు వచ్చారట. అబ్బా, ఎంత బాగా వచ్చారు, ఎంత ఆసక్తిగా వచ్చారు మీరు అనట్లా. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బతుకడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితేవని అడగ్గా, ఏంటి ప్రభా ఇక్కడికి ఎప్పుడు వచ్చేసావు, మేమేమో నీకోసం వెతుక్కుంటున్నాం అని వాళ్ళు వెంబడిస్తూ వచ్చినప్పుడు
26 వచనం చూడండి. యేసు చెప్తున్న మాట, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తిని తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతరంగంను ఎరిగిన దేవుడు. మనం ఎందుకు ఆయన వెతుకుతున్నాం ఆయనకు తెలుసు. రొట్టెలు తృప్తిగా తిని ఆయన దగ్గరుంటే ఇక ఏ కొదువ ఉండదని, ఏ ఆకలి ఉండదని, ఆయన ఏదో రకంగా ఎక్కడి నుంచైనా సరే ఏదో ఒకటి చేసి మనకు ఫుడ్ పెడతారని మరి వెతుక్కుంటున్నారట. అందుకే అంత దూరమైన వచ్చారట. చిన్న చిన్న దోణెలు పట్టుకొని కూడా ఎక్కి వచ్చేస్తే, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వస్తే వాళ్ళు ఆసక్తితో లేదా సూచక్రియలు చూసి ఆయన నిజంగా నమ్మి వచ్చిన ప్రజలు కాదట. ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభువుకు మన అంతరంగం తెలుసు. ఈరోజు ఒక ప్రశ్న, మనం ఎందుకు ఆయన్ని ఆశ్రయిస్తున్నాం? మనం ఎందుకు ఆయన్ని ప్రార్థించాలని, ఆయన తెలుసుకోవాలని మనం ఎందుకు పరుగులు పెడుతున్నాం? మనం కూడా ఆయన ఎందుకు వెంబడిస్తున్నాం? ఈరోజు ఒక్క ప్రశ్న వేసుకుందాం. జనసమూహముల వల్లనే ఏదో కడుపు కోసం, కడుపే దేవుడు అన్నట్టుగా ఆయన దగ్గర దొరుకుతున్న తిండి, లేదా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన దేవుడు ఉంటే నన్ను కాపాడుతారు, దేవుడు ఉంటే చాలు, లేకపోతే ఈ లోక సంబంధంగా ఏదో ఇస్తారు, ఏదో ఉద్యోగం వస్తుంది, ధైర్యం వస్తుంది, లేకపోతే ఏదో వస్తుంది, అంతే, అంతవరకే ఆపాదించుకుంటే ప్రభుకి తెలుసు మనం ఎందుకు ఆశ్రయించి ఆయన వెంట తిరుగుతున్నామో, ఆయన ఎందుకు వెతుక్కుంటూ తిరుగుతున్నామో ఆయనకి తెలుసు. ఆ పరిస్థితులు కాకుండా ఫిలిప్పుని గాని శిష్యుల్ని గాని ఆయన ఎలాంటి స్థితిలో అడిగారో గుర్తుందా? ఆయనకి అది కూడా తెలుసు. వారిని ఏం చేయని ఉద్దేశిస్తున్నారు ఆయనకి తెలుసు, కానీ వారిని పరీక్షిస్తున్నారట. అంటే వారి స్టాండర్డ్ ని పెంచుతున్నారండి. అక్కడ వాళ్ళు తిండి కోసం ఆయన యొద్దకు రాలేదని శిష్యులను వేరుపరిచి చూపిస్తున్నారు. జనసమూహంలో అలా లేరు. ఈ జనసమూహంలో దేని కొరకు ఆయన వెంబడిస్తున్నారు చెప్పాలి? దేని కొరకు? రొట్టెలు ఏదో ఒక శరీర సంబంధమైన కడుపు కోసం జనసమూహాలు ఆశ్రయిస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన కడుపు కోసం శిష్యులు వెంబడిస్తున్నారు. శిష్యుల్ని అందుకే స్పెషల్ ట్రైనింగ్ లోనికి తీసుకున్నారు యేసయ్య. అందుకే ఒకటే సిచ్యువేషన్ చూపిస్తూ, వాళ్ళని పరీక్షిస్తూ, వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ని కలుగు చేస్తూ, అనుభవ జ్ఞానం ద్వారా వారికి కొన్ని విషయాలను నేర్పిస్తున్నారు. మరి శిష్యులు కూడా అలాగే గనక వెంబడించుంటే వాళ్ళకి కూడా చెప్పుండేవాళ్ళు కదా. ఈరోజు మనం ఆయనని ఎందుకు వెంబడిస్తున్నాం అని ఒక ప్రశ్న వేసుకుందాం. శరీర సంబంధమైన విషయాల కొరకు, ఈ లోక సంబంధమైన విషయాల కొరకు మాత్రమే ఆయన వెంబడిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఆయన ఇస్తానంటున్నది నిత్య జీవం, ఆయనే జీవాహారం. ఆయనను వెంబడిస్తే ఈ లోక సంబంధమైన ఆహారం దొరుకుతుంది అనుకుంటే అది మనం మోసపోతాం.
రానున్న కాలంలో యేసును నమ్ముకుంటే తిండి కూడా దొరకని కాలం రాబోతుంది. చెప్పండి ఈ మాట. తిండి కూడా దొరకని కాలం, తిండి కూడా దొరకని కాలం రాబోతుంది. సత్యమండి. ఎందుకంటే ఆ మృగం యొక్క సంఖ్య గాని, ఆ మృగం యొక్క పేరు గాని, ఏదో ఒకటి నుదుటి మీదను, ఏదో ఒకటి కుడి చేతి మీదను ముద్ర వేస్తారు. ఆ కాలం వచ్చినప్పుడు అది ఆల్రెడీ చలామణిలోనే ఉంది, మన దాకా ఇంకా రాలా. ఒక్కసారిగా ఓపెన్ అయిపోతుంది. గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరిగిపోయింది. ఒక్క రాత్రిలో కొన్ని నోట్లను రద్దు చేసి కొన్ని నోట్లను ప్రవేశపెట్టలేదా? అది రాత్రి జరిగిందా? ఎప్పటి నుంచో ఉన్న ప్రణాళిక ఒక్క రాత్రిలో అమలు అయింది. అలా రాత్రి అమలు చేయగలరు, కాదనగలమా? అలాంటి పరిస్థితిలో క్రయ విక్రయాలు ఉండవు. మరి ఆ మృగం సంఖ్య అనుసరిస్తే నరకం, రెండవ మరణం తప్పదు. దాన్ని అనుసరించకపోతే క్రయ విక్రయాలు ఉండవు. అప్పుడు ఏం జరుగుతుంది? తిండి ఉండదు, అప్పుడు బట్ట ఉండదు. అలా సజీవంగా అలా ప్రభు కోసమని నిలబడిపోవాల్సిన కాలం అది. అనేకులు ఇంటి వారినే అప్పగించేస్తారట. ఎందుకంటే వారికి ఇంటిలో ఉన్నవారే ఆ సంఖ్య ఎవరైతే వేసుకుంటారో, ఆ ముద్ర ఎవరైతే వేసుకుంటారో వారికి మాత్రం లెక్క పెట్టి వారికి మాత్రం సరిపడా ఫుడ్ కావచ్చు, వేరే వసతులు కావచ్చు దొరుకుతాయి. కరోనా కాలం గుర్తుందా? ఎంత భయంకరమైన పరిస్థితులు. కన్నవారే పిల్లల్ని చూడలేని స్థితులను మనం చూసాం. వారికి ఏమైపోతుందో అని ఊర్లలో ఉన్న పిల్లలు ఇంటికి వస్తే రానివ్వలేదండి. కరోనా వచ్చిన వారిని అనేక మందిని హాస్పిటల్స్ లో వదిలేసి వెళ్ళిపోయారు. చూడ్డానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్ని చూసాం. మరి ఇంకా ఓపెన్ గా క్రయ విక్రయాలు ఉండవు మీరు ముద్ర వేసుకోకపోతే అని చెప్పి అన్నప్పుడు ఒకసారి పరిస్థితిని ఆలోచిద్దాం. అలాంటి పరీక్ష వచ్చినప్పుడు అది డైరెక్ట్ గా కడుపుని ప్రశ్నిస్తున్న పరీక్షే కదా. మనం ఇప్పుడు ఆయనను శరీర సంబంధమైన కోరికల కోసమే కనుక వెంబడిస్తే అటువంటి పరీక్ష కోసం మనం నిలబడగలమా? ఖచ్చితంగా లేదు. అలా కాకుండా మేమెక్కడికి వెళ్తామయ్యా, నీ మాటలు కావాలి, మాకు వాక్యం కావాలి, నువ్వు ఉంటే చాలు అని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న జనమైతే ఆ పరీక్షకు నిలబడతారు. మన ముందున్నది కాలం అటే పరిగెడుతుంది. సంఘం కూడా స్టాండర్డ్ పెరగవలసిన కాలానికి వచ్చేసాం. మనం ఆల్రెడీ డిజిటల్ మనీని చూస్తున్నాం. ఇవన్నీ పరిస్థితులు మారిపోవడానికి ఇంకెంత కాలం కావాలి? మనం సిద్ధపడాలి. ప్రతిరోజు ఏదో ఇలా హ్యాపీగా గడిపేస్తున్నాం అనుకుంటున్నారా? లేదు. గర్భిణీ స్త్రీకి సడన్ గా ప్రసవ వేదనలు ఎలా వస్తాయో, ఎప్పుడు వస్తాయో తెలియదు కదా. సడన్ గా ఎలా అయితే నొప్పులు స్టార్ట్ అవుతాయో అలా కాలం మొత్తం కూడా ఎండకు వచ్చేసింది. చెప్పిన గుర్తులన్నీ అయిపోతున్నాయి. సడన్ గా ప్రసవ వేదనలు స్టార్ట్ అయిన నిండు గర్భిణీకి ఎలా అయితే సమయం ఉంటుందో
అలా సడన్ గా అన్ని స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఎవరు ఒకరినొకరు ఆదరించుకోవడానికి కూడా అవకాశం ఉండదండి. సమయం ఉన్నప్పుడే ఆలోచన చేసుకుందాం, మనం ఎందుకు వెంబడిస్తున్నాం ప్రభుని. కేవలం శరీర సంబంధంగా ఏదో ఒకటి తీర్చుకుంటాం, ఆయనను వెంబడిస్తే మాకు ఏదో ఒకటి దొరుకుతుందిలే అనుకుంటే మనం ఫెయిల్ అయిపోతాం. అటువంటి వారి మీద యేసయ్యకి మనస్సు లేదు. చెప్పండి ఆ మాట. వాటి మీద యేసయ్యకి మనసు లేదు. అటువంటి యేసయ్యకి మనసు లేదు. అటువంటి జనం మీద యేసయ్యకి మనస్సు లేదు. ఎందుకంటే అక్కడే ప్రభు చెప్తున్నారు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలుసు. మీరు కేవలం రొట్టెల కోసం వెతుకుతున్నారు, అందుకే నన్ను వెతుకుతున్నారు అని చెప్పేసి ఆయనకి మనం ఎందుకు వెంబడిస్తున్నామో ఆయనకి తెలుసు. ఇది ఇలా ఉండనివ్వండి. ఇక వారు వాదిస్తున్న వాదన చూడండి ప్రభుతో. ప్రభు అక్కడ చెప్తున్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. అంటే మనకి 2 రకముల ఆహారం ఏంటి అని మనకి తెలియాలి. క్షయమైన ఆహారం క్షయమైన శరీరానికి సరిపోతుంది. అక్షయమైన ఆహారం అక్షయమైన ఆత్మకు కావాలి. క్షయమైన శరీరం మట్టి నుండి వచ్చింది, దానికి ఆహారం కూడా మట్టి నుండే వస్తుంది. అక్షయమైన ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది, అప్పుడు దానికి కావలసిన ఆహారం కూడా దేవుని యొద్ద నుండే రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం భూమి మీద ఉండి అక్షయమైన ఆహారం కొరకు వెతకమంటున్నారంటే దేనిని నింపుకోమంటున్నారు? శరీర సంబంధమైన కడుపునా? కాదు, ఆత్మ సంబంధమైన కడుపుని. ఏంటది? హృదయం. చెప్పండి, ఏంటది? హృదయం. శరీర సంబంధమైన కడుపుకు ఓపెనింగ్ ఏంటి? నోరు. మరి ఆత్మ సంబంధమైన కడుపైన హృదయానికి ఓపెనింగ్ ఏంటి? చెవులు. చెవులే. ఆ చెవుల ద్వారా వినాలి, వాక్యం వినాలి. ప్రభు అక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు వ్యత్యాసాన్ని. వాక్యంతో వెంబడిస్తున్న శిష్యులకే స్పెషల్ ట్రైనింగ్. చెప్పండి అన్నమాట. స్పెషల్ ట్రైనింగ్ ఎవరికండి? శిష్యులకి. ఇవి దాటిన వారికి స్పెషల్ ట్రైనింగ్. క్షయమైన ఆహారాన్ని వెతుక్కుంటున్న వారికి, క్షయమైన ఆహారం వెతుకువారు అనే ఆ ట్యాగ్ లైన్ దాటిన వారికి స్పెషల్ ట్రైనింగ్ అండి. వారికే పరీక్షలు, వారికే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్. ఒకటే సిచ్యువేషన్ కనిపిస్తుంది, 5 రొట్టెలు చేపలు. కానీ ఆజ్ఞను పాటించిన వారు శిష్యులు ఆయననే వెంబడిస్తూ, ఆయననే వెతుక్కుంటూ, దోణిలెక్కి ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వచ్చినా సరే జన సమూహం యొక్క ఉద్దేశం ఏమిటో ఆయనకి తెలుసు.
మన అంతరంగం ఏంటో ఆయనకి తెలుసు అంటున్నా నేను. మనం ఎందుకు వెంబడిస్తున్నామో ఆయనకి తెలుసు అంటున్నా నేను. చూడండి, ఇంతగా తెలుసు కదా, మరి శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు కదా, శిష్యుల హృదయం కూడా ఆయనకి తెలుసు. ఒకసారి శిష్యుల గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నారు అది కూడా చదువుదాం రండి. 63వ వచనం నుండి చదవండి. 63 నుండి 65 వరకు ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం నుంచి 65వ వచనం వరకు. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినను. ఏంటండి, అక్కడే ప్రభుకి తెలుసట. అంత జనసమూహాల్లో నుంచి శిష్యుల్ని వేరుపరిచినా సరే, శిష్యుల్లో కూడా ఆయనను అప్పగించువాడు ఎవడో ఆయనకి తెలుసట. మీలో విశ్వసించని వారు కొందరున్నారు. ఆ ఫిల్టరేషన్ చూస్తున్నారా? ఇంక డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఆయన ఆ రోజే. 70వ వచనం చూస్తే, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాన్ అని వారితో చెప్పెను. 12 మందిని వేరుపరిచాను, 12 మందిని ఏర్పరచుకున్నాను. అయితే అందులో ఒకడెవరంట? డైరెక్ట్ చెప్తున్నారండి, అందులో ఒకడెవరంట? సాతాను. అక్కడ ఇచ్చిన వివరణ చూడండి. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. అంటే ఆయన ప్రార్థన చెయ్యండి అని, ఆ రొట్టె ద్రాక్షరసం ఇస్తున్న సమయం అన్ని కూడా ఆయనకి తెలుసు. ఆది నుండి, మొదటి నుండి ఆయనను అప్పగించబోవాడు ఎవరో కూడా ఆయనకి తెలుసు. ఎన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ని మనం ఇక్కడ చూస్తున్నాం చూసారా? రొట్టెలు మాత్రమే వెతుక్కుంటూ వెళ్ళిపోయేవారు వేరు, ఆయనను వెంబడిస్తూ ఉండి వారిలో ఆయనను అప్పగించడానికే ఎప్పుడు ఉన్న సాతాను సంబంధులు కూడా శిష్యుల్లో ఉంటారట. ఈరోజు మన ముందు ఒకటే ప్రశ్న ఉంది, నాన్న నీకు యేసయ్య నుంచి ఏం కావాలి? ఏం వెతుకుతున్నావు? ఆయన నుంచి ఏం కావాలి? నిత్య జీవం కావాలా? అయితే ఆయన విశ్వసించు. నిత్య జీవం కావాలా? అయితే జీవానికి సంబంధించిన ఆయన మాట ఆయన సంపాదించుకో. జన సమూహం వలె ఆయన విడిచిపెట్టి కేవలం రొట్టెలు ఇలా ఏదో ఒకటి శరీర సంబంధమైనది మాత్రం వెతుకుతున్నావా? అయితే నువ్వు ఆయన వెతకడం వ్యర్థం. అన్నిటికంటే డేంజర్ జోన్ ఏంటి తెలుసా? ఆయనను అప్పగించే స్థితిలో ఉండడం. అవకాశం దొరికితే చాలు ఆయనని వెన్నుపోటు పొడిచే శిష్యుడుగా ఉన్న ఇస్కరియోతు యూదా వంటి మనస్తత్వం.
అపవాది వెతుకుతున్నాడండి, ఎవరిని మింగుతున్నా అని, దేవుని కంచెలో నుంచి ఎవరిని లాగుతున్నా అని, బలహీనత కలిగిన వాళ్ళు ఎవరున్నారా అని వెతుకుతున్నాడు. వాని వలలో చిక్కకు, పలకండి ఆ మాట, వాని వలలో చిక్కకు అని చెప్పు. వాని వలలో చిక్కకు. ఎటువంటి మనస్తత్వం కలవారు ఆయన చుట్టూ ఉన్నారో చూడండి. ఈ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆయన చెప్తున్న బోధ వారికి కఠినంగా అనిపించింది. ఆయన విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది, మళ్ళీ ఎన్నడూ వెనక్కి రాలేదట. ఆయనతో వాదించిన యూదులు ఉన్నారు ఇందులోనే, ఆయన వెంబడించిన శిష్యులు ఉన్నారు, ఆయన అప్పగించిన శిష్యులు ఉన్నారు. ఒక గుంపుని చూసి మోసపోయే దేవుడు కాదు. వారిలో ప్రతి ఒక్కరి స్వభావం, ప్రతి ఒక్కరి డెస్టినేషన్ ఏంటో ఆయనకి తెలుసు. ఈరోజు మనం ఎందుకు వెంబడిస్తున్నామని మనకు అర్థం అవ్వాలి. ఈ లోక సంబంధమైన వాటి గురించి వెతుక్కుంటూ ఆయన్ని గనక వెంబడిస్తే మన మనుషులందరికంటే దౌర్భాగ్యులమే. అలా కాకుండా ఆయన శిష్యులుగా మారడం కోసం ఆయన వెంబడిస్తున్నామా మంచిది, కానీ అందులో అవకాశం దొరికితే తొలగిపోవారుగా దయచేసి ఉండద్దు. ఉంటే యోధా సంతానం వలె అయిపోతుంది. ఇస్కరియోతు యోధా సంతానం వలె అయిపోతుంది. జాగ్రత్తగా ఆయన ఎందుకు వెంబడిస్తున్నామని ప్రశ్న మనకి మనం వేసుకుందాం. మన ప్రవర్తన టాలీ చేసుకుందాం. మనకేం కావాలి? ఆయన యొద్ద నుండి నిత్య జీవం కలిగిన మాటలే కావాలా? అయితే మేలు. మనం ఎలా బ్రతుకుతున్నామని ప్రశ్నతో ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.